దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనము పాటలు పాడాము. మరి ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, మీ మధ్యలో దేవుని యొక్క మాటలు మీకు వినబడుతూ ఉన్నాయి. దేవుడు మీకు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రియులారా, ప్రతి మనిషికి భారంతో ఇబ్బందులతో ఉన్నాడు. ఏం భారంతో ఉన్నాడు అంటే పాపం అనే భారంతో ఉన్నాడు. ప్రతి మనిషి పాపం అనే భారంతో ఉన్నాడు. తల్లి గర్భంలో నుంచి మనిషి భూమి మీదకి జన్మిస్తున్న వెంబడి మనిషి పాపం అనే ఆశల్లో బ్రతుకుతున్నాడు. పాపపు చూపులు కలిగి ఉన్నాడు, పాపపు తలంపులు కలిగి ఉన్నాడు, పాపపు కోరికలు కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా పాపపు కోరికలతోనే ఉన్నారు. సెల్ఫోన్లు ఏం చూస్తున్నారు? భయంకరమైన విచ్చలవిడిన అశ్లీల పదాలు చూస్తున్నారు. అంటే ఏ మనిషికి రహస్యకరమైన పాపములో మనిషి ఉన్నాడు. ప్రతి మనిషిలో హృదయంలో గూడు కట్టుకోండి పాపం. కాబట్టి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నీ పాపపు ఆలోచనలు పోగొట్టాలంటే యేసయ్య రక్తం ద్వారానే కడుక్కోవాలా అని భగవంతుడు చెలవిస్తున్నాడు. మన జీవితంలో ఏమండి ఆలోచన చేసినట్లయితే భగవంతుడు చెప్తున్నాడు, నీకు పాపములని ఉన్నంత సేపు మనకి విశ్రాంతి అనేది దొరకదండి, సమాధానం అనేది దొరకదండి. పరలోకము మనం చేరాలంటే భూమి మీద మనలో ఉన్న తప్పులు పొరపాట్లను మనం సరిదిద్దుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటి నుంచి మనం పశ్చాత్తాపం పొందాలి. ఎప్పుడైతే మనలో ఉన్న అవిధేయతను మనం ఎప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతామో ఆ గడియలోనే మనము నీతిమంతుని యొక్క దాహీదులకు చేర్చబడతామండి. పరలోకానికి చేరాలంటే పాపులు ఎవరు కూడా చేరరండి. పరలోకానికి పోవాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారే నీతి మార్గంలోకి మనం చేరాలంటే యేసయ్య కృపలో మనము ఆ రక్షణ పొందుకునే వారే పరలోకంలోకి చేరుతారని జీవగ్రంథము మనకి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియ స్నేహితురాల, మనం బతుకుతున్న 3 జనాలు పరలోకంలోకి చేరాలని ఆశ మనకి ఒక్కరికైనా ఉందా లేదో నాకు తెలియదు, కానీ మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉందండి. మరణించిన తర్వాత నిత్య జీవానికి పోవాలనే కోరిక నీకు ఒకవేళ ఉంటే, ఇది భూమి మీద మన ఊపిరి ఆగిపోక తాలూకనే పరలోకానికి చేరాలి అని యేసుక్రీస్తు మార్గాన్ని మనం ఎన్నుకోగలిగితే నిత్య మార్గంలో పరలోకానికి చేరడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మనం నిద్రించిన తర్వాత పరలోకానికి పోవాలి అనే అవకాశం ఆ రోజు మనం కావాలి అనుకుంటే పోయిన అవకాశం ఎప్పటికీ తిరిగి రాదండి. కాబట్టి మనము నిత్య మార్గంలో అవకాశం పరలోకం చేరాలి అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే ఆయన తండ్రి వద్దకు చేర్చబడతారని యేసు ప్రభువు వారు ధారాళంగా మనకు ప్రకటిస్తున్నారు. కాబట్టి నీవు నేను బ్రతుకుతున్న భూమి మీద ఆయన చెప్తున్న మాటలను భగవంతుడు ఏం చెప్తున్నాడో ఎన్నో మాటలు నీవు నేను వినొచ్చు, కానీ దైవ మార్గాన్ని ప్రకటించేవారు తక్కువ, దైవ చిత్తాన్ని తెలియపరిచేవారు తక్కువ, ఆ మార్గము తెలియపరిచేవారు భూమి మీద లేరని భగవంతుడే భూమి మీదకి దిగవచ్చి ఆయన మాటలను మనకు తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలా, ప్రతి ఒక్కరూ నిత్య జీవంలో ఉండాలా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆయన సన్నిధిలో కనబడాలా అని మన జీవితాలను వెలిగించాలి, సమాధానపరచబడాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని భగవంతుడు మన పట్ల కోరుకున్న గొప్ప ఉద్దేశం అండి. కాబట్టి ఎవరు కూడా పాతాళానికి పోవాలని దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి ఈ శుభవర్తమానం నీకు దేవుడు తెలియపరచాలని, నీకు సమాధానం ఇవ్వాలని, నీకు నెమ్మదిని ఇవ్వాలని, ఈ భూమి మీదను ఆకాశము చనిపోయిన ఆమె ఆత్మకును దేవుడు సమాధాన పరచాలని, ఈ రోజు ఈ యొక్క సువార్త కూడికగా మీకు తెలియపరచాలని భగవంతుడు మన మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్న ఈ శుభవర్తమానం. ప్రియా స్నేహితుడా, ఈ మాటలు విని నీ మనస్సును మార్చుకొని నీవు దేవుని సన్నిధికి వస్తే నీకు భూమి మీద బ్రతికున్నప్పుడే సమాధానము, ఒకవేళ నిద్రించిన తర్వాత కూడా నిత్య జీవము, పరలోకముల ఆనందము నీ జీవితాన్ని నీవే వెలిగించుకునే అవకాశం ఉంది. ఈ ప్రాణం ఉన్నప్పుడు ఏదైనా చేయగలమండి, పోయిన తర్వాత మనం ఏది కూడా చేయము. కాబట్టి
పరలోక పట్టణం. కాబట్టి ఆ పరలోక పట్టణానికి మనం చేరాలి అంటే ఈ భూమి మీద మనము ఆయన ప్రాణం ఉన్నప్పుడే ఆ పరలోకానికి చేరడానికి ఆయన రక్షణ మనం పొందాలని క్రీస్తు నామములో మీకు మనవి చేయుచున్నాను. కాబట్టి ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి రక్షణ పొందుతారో వారికి నిత్య మార్గము నా ఎందు ఉన్నవాడు నూతన సృష్టి గాని పాతవాడు కాదంటున్నాడండి. మన పాత బతుకును మార్చుకోవాలి, పాత స్థితిని మార్చుకోవాలి, మన పాత తలంపులు మార్చుకోవాలి, మన పాత కోరికలు మార్చుకోవాలి. దేవుని రాజ్యములని మనము నిత్య సంతోషంతో ఉండాలంటే ఒక నూతన మనసుగా మార్చబడాలి, ఒక మంచి మనసుగా మార్చబడాలి, ఒక సమాధాన పరిచే వ్యక్తిగా మార్చబడాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక పసిపిల్లవాని ద్రేగం వల్ల నీ ద్రేగము ఉండాలి, ఒక పసిపిల్లని తలంపులు కూడా తలంపులు లేక ఉండాలి. అలాగే ఉండినచే నీవు భగవంతుని ఆలోచన కలిగి ఉండగలవు, భగవంతుని తలంపులు కలిగి ఉండగలవు, భగవంతుని ఆలోచన కలిగి ఉండగలవు. ఆ భగవంతుని కోరికల తలంపులు ఎప్పుడైతే నీళ్ళకు వస్తాయో ఆ రోజే నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు నా కుమారుడా, నిత్య జీవానికి వారసురాలు అవుతావు నా కుమార్తె. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని పోలికలో ఉన్న దేవుని కుమార్తెవి, నువ్వు దేవుని పోలికలో ఉన్న దేవుని కుమారుడివి. కాబట్టి నిన్ను ప్రేమించి నీ కొరకైన ప్రాణం పెట్టి నీ కొరకైన తిరుగులేసి నువ్వు నాతో కూడా ఉండాలని భగవంతుడు నిన్ను నన్ను ఆయన ప్రేమతో రెండు చేతులు చాపి వాళ్ళ ప్రేమ పూర్వకమైన ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ మాటని అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో సమాధానము కలుగునుగాక. ఎవరైతే ఈ మాటని తన హృదయంలో తీసుకుంటున్నారో వాళ్ళ హృదయంలో నూతనమైన ఆ పరివర్తన చెందునుగాక. ఈ మాటలు విని మేము కూడా రక్షణ పొందాలని కోరుకుంటున్నారు వాళ్ళ జీవితంలో దేవుడు వారికి నిత్య మహిమను కలుగ చేయనుగాక. దేవుడు రక్షణ కొరకు నిన్ను పిలుస్తున్నాడండి. మన జీవితంలో మనం పొందుకోవాల్సిన రక్షణ చాలా విలువైనది. కాబట్టి నీకు రక్షణ తెలియపరచాలని భగవంతుడు ఆకాశం విడిచిపెట్టి భూమి మీదకి రావడం జరిగింది. భగవంతుడు భూమి మీదకి రావడం కారణము ఏమిటి మనం ఆలోచన చేస్తే, భగవంతుడు నీవు నేను నశించుకోకూడదు అనే ఒక గొప్ప తలంపుతోనే భూమి మీదకి భగవంతుడు రావడం జరిగింది. ఏ మనుషుడు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. ప్రతి ఒక్కరూ మనము రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు మనం బాగుపడాలి, ప్రతి ఒక్కరు మనము అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు మనము సమాధానంగా ఉండాలి అనే గొప్ప తలంపులతోనే భూమి మీదకి దేవుడు రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా నశించుకోవాలని దేవుడికి ఇష్టం లేదు. అందుకని అంటాడు, నశించిపోయిన దానిని వెతికే రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడు కదా అని లేఖనం తెలియజేస్తుంది. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే నాకు సమాధానం లేని కుంగిపోతున్నారో వాళ్ళకి చదివిస్తున్నాడు, నీకు సమాధాన పరిచయకి భూమి మీదకి నేను దిగి వచ్చాను, నా చెంతకరా నీకు విశ్రాంతి కలిగి చేస్తాను, నా చెంతకరా నీ మనసుకు ప్రశాంతతనిస్తాను, నా చెంతకరా నువ్వు వదిలిపెట్టలేనుకుంటున్నావు కదా, నువ్వు మానలేకపోతున్నావు కదా, నీ ఆలోచనలు ఏదో విప్రంచలోకి వెళ్ళిపోతున్నావు కదా, నీ మనసు బాధగా నింపబడిపోతుంది కదా, కుటుంబంలో సమాధానం లేక నెమ్మది లేక ఎంతో మంది ఈ రోజుల్లో సూసైడ్ చచ్చిపోవాలి ఎంతమంది లేరు, సమాధానం లేక ఎంతో మంది ఉరేసుకుని చచ్చిపోయారు ఎంతమంది లేరు, సమాధానం లేక ఎంతో మంది కృష్ణావేశం చచ్చిపోయారు ఎంతమంది లేరు, సమాధానం లేక నిద్ర మాత్రం మింగి చచ్చిపోయారు ఎంతో మంది ఉన్నారు. అయితే నా ప్రియా స్నేహితుడా, నా ప్రియా స్నేహితురాలా, మనిషి భూమి మీద బతుకున్నప్పుడు కావాల్సిన డబ్బు, నగలు, ఆస్తులు, పొలాలు కాదండి. మనిషికి కావాల్సిన సమాధానం. నీ హృదయంలో సమాధానం ఉందా? నీ హృదయంలో నెమ్మది ఉందా? నీ హృదయంలో శాంతి ఉందా? నీ హృదయంలో దేవునికి విధేయత చూపించే ఆ మనసు, మంచి మనసు నీలో ఉందా? లేదు. కాబట్టి దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు, నా యొద్దకు రా, నేను నీకు సమాధానము, నెమ్మదిని, శాంతినిచ్చి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా మారుస్తాను, నీకు రక్షణ కలుగజేస్తాను, నిత్య మార్గానికి నా కుమారుడిని అంగీకరిస్తాను, నీకు పరలోక రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా నీకు జీవగంధం నీ పేరు లిఖితమవుతుంది. కాబట్టి మన క్రియలు చొప్పునే జీవగంధంలో మన పేర్లు రాయబడతాయండి. మన క్రియలు లేకపోతే జీవగంధంలో పేర్లు రాయబడవండి. కాబట్టి ఈ బతుకుచున్న 3 దినాలు భూమి మీదనే మనం ఎలాగ బ్రతుకుచున్నాం? దేవుని స్మరించే మనిషిగా బ్రతుకుచున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ప్రతి మనిషి ఆలోచన చేయాల్సిన విషయం ఒకటి ఉందండి. ఏ మనిషి కన్ను తాను భూమి మీదకి రాలేదండి. ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళిక చొప్పున భూమి మీదకి దిగి రావడం జరిగిందండి. కాబట్టి భగవంతుడు నిన్ను పుట్టించిన ఆ చిత్త ప్రణాళిక ఏమిటో ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి. భగవంతుని మర్చిపోయే చాలా మంది ఎక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో. భగవంతుడిని పుట్టించింది కారణం ఏంటంటే
నీవు దేవుని స్వరూపము కనుక దేవుని చిత్తానుసారంగా జీవించాలన్నదే భగవంతుని యొక్క కోరిక. ఆ కోరిక మేరకై భగవంతుడు నీ కోసము ఈ మాటలు చెబుతున్నాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న స్నేహితుడా, స్నేహితురాలా, నీవు దేవుని చిత్తాన్ని చేయగలిగిన వ్యక్తివైతే, దేవుని చిత్తాన్ని జరిగించే స్నేహితుడు అయితే, దేవుని చిత్తాన్ని జరిగించే సహోదరి కావచ్చు, సహోదరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని చేయగలిగితే దేవుడిని అంటున్నాడు, నేను నీకు తోడయ్యండి జీవితాన్ని వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ రోజు ఈ సువార్తలు వింటున్న నీకు ఆయన సన్నిధిలో నీకు రాజ్య పరిపాలన ఉంది. ఆయన మాటను నువ్వు తీసుకున్నట్లయితే నీకు సమాధానం దొరుకుతుందని దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు. ప్రేమపూర్వకంగా నా కుమారుడా, దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడు నా కుమార్తె. కాబట్టి నిత్య జీవం అనేది అది పోగొట్టుకోకూడదన్నది దేవుని కోరిక. నువ్వు నిత్య జీవంలో ఉండాలన్నది దేవుని కోరిక. కాబట్టి దేవుడిని బ్రతుకున్నప్పుడే మనం స్మరించాలండి, భగవంతుని తెలుసుకోవాలండి, భగవంతునికి ఎత్తుకొని చేరాలని దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు అంటే నరకము భయంకరమైనదండి. నరకం అనేది భయంకరమైనదండి. ఆ నరకములో పడితే ఒక తూరి యుగ యుగములు తరతరములు అగ్ని ఆరదు, పురుగు సావదు. ఆ వేదనకరమైన స్థలములు ఎంతో మంది పడి అలమటిస్తున్నారు, ఎంతో మంది పడి బాధలు పడుతున్నారు. ధనవంతుడు వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి, లాజరు దరిద్రుడు ఉన్నాడండి. ఈ ధనవంతుడు అనబడుతున్న వ్యక్తి నరకంలో పడి ఎంతో వేదన పడుతూ అల్లాడుతూ నీటి చుక్క కూడా దొరికిన ప్రదేశం అన్నది. ఆ నరకములో పడిన వ్యక్తి తిరిగి వస్తారన్న నిరీక్షణ గాని ఆలోచన గాని ఎంత మాత్రము ఉండదండి. ఆ నరకంలో పడిపోకూడదని ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నాడు. ఆ 5 సహోదరులు ఈ నరకములకు రాకూడదంటే నేను ఏం చెయ్యాలా అని చెప్పి నరకంలో పడి గుండెలు బాదుకున్న సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, భూమి మీద 5 అన్నదమ్ములు రక్షించబడాలంటే భూమి మీద నా మాటలు సువార్తలు ప్రకటించే వారు ఉన్నారు. వారు మాట విని రక్షణ పొంది దేవుని నమ్మినట్లయితే ఈ నరకకుండా అగ్నిగుండలకు రాకుండా వారు రక్షించబడతారే గాని ఇక్కడి నుంచి చచ్చిపోయిన వారు బ్రతికి మళ్ళా సమాధానం ఇటువంటి జరగదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ నేస్తమా, ప్రియ స్నేహితుడా, నరకం అనేది ఆశామాష కాదు. ఆ నరక ఊపిరి నువ్వు బయటికి రావాలన్నదే క్రీస్తు ఆలోచన. క్రీస్తు స్నేహితులుగా, ఆయన ప్రియమైన బిడ్డలుగా మా యొక్క వ్యక్తిగతంగా కోరిక ఏంటంటే మనమందరం పరలోకంలో ఉండాలన్నది మీ పట్ల మేము చూపిస్తున్న అభిమానంతోనే ప్రేమపూర్వకంగా మీకు ఈ మాటలు మేము తెలియపరుస్తున్నాం. కాబట్టి ఏమండి, జీవితం అన్నది చాలా విలువైనది. ఒక్కసారి జీవితాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత మరలా భగవంతుడా నాకు మంచి జీవితం మరలా ఇయ్యి, నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను మరలా భూమి మీద బ్రతికి ఇదిగో నీ సాక్షిగా నేను బ్రతుకుతాను అని మనం ఊపిరి ఆగిపోయిన తర్వాత మరలా మన దేవుడిని అడిగితే అవకాశం ఉండదండి. ఉన్న యొక్క జీవితమని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఉన్న యొక్క జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో వినియోగపరుచుకోవాలి. ఉన్న యొక్క జీవితాన్ని మనము దేవునికి సాక్షాత్తంగా మనము ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. ఎవరైతే ఈ యొక్క జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటారో ఆయన నీ జీవితంలో మేలులు చేయడమే కాదండి, పరలోకానికి నేను తీసుకెళ్తాడు, నరకాన్ని నేను తప్పిస్తాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నరకానికి పోకూడదని యేసు ప్రభువు వారు తన భూమి మీదకి దిగివచ్చి తన ప్రాణాన్ని ఊరినే పెట్టలేదండి. మన పాపాలను కడిగి రక్తం ద్వారా కడిగి మన చేసిన దోషాలని కడిగి నిత్య జీవాన్ని వాళ్ళని మళ్ళీ పరిశుద్ధపరచుటకు భూమి మీదకి యేసు ప్రభువు వారు దిగి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరును యేసయ్య మాటలు విని ఆయన రక్షణ సువార్తను విని ఎవరైతే రక్షణ పొందుతారో వారికి నిత్య జీవం లభిస్తుందని క్రీస్తు పేరిటగా తన సేవకులుగా మీకు మేము ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటున్నట్టు వారు వారి జీవితంలో దేవుడు దర్శనమిచ్చి వారితో మాట్లాడినగాక ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, 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 నిత్య జీవం కలిగిన మా దేవ పరలోకమందున్న